హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సంబంధించిన సో ఇది చూడండి 2020 2020లో జరిగిన సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ మనకి ఎస్ఎస్ సిహెచ్ఎస్ఎల్ పేపర్స్ ఆల్రెడీ 2 days బ్యాక్ కీ రిలీజ్ అయింది మనకు తెలిసిందే. సో వాటికి సంబంధించిన పేపర్స్ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి టైర్ వన్ అంటే స్టేజ్ 1 CBT 1 కోసం డిస్కస్ చేస్తున్నాం. సో ఎందుకంటే 2020లో జరిగిన ఎగ్జామ్ కాబట్టి మ్యాక్సిమం ఈ మోడల్స్ మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇందులో నేను ఓన్లీ అరిథమెటిక్ మాత్రమే చెప్తాను. సో మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ చెప్పడం వల్ల ఏంటంటే ఎక్కువ టైం అవుతుంది. సో ఎక్కువ టైం రికార్డింగ్ స్పేస్ ఉండదు కాబట్టి సో ఓన్లీ అరిథమెటిక్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అడిగారు ప్రతి ప్రాబ్లం డిస్కస్ చేయడం జరుగుతుంది అరిథమెటిక్ సంబంధించింది. సో దీని 3 పార్ట్స్కి మనం తీసుకుంటే అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, మనకి ఇంకా నెక్స్ట్ ఏముంటుంది డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది కదా. సో ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ని పక్కకు పెట్టేద్దాం. ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ ఏం చేద్దామంటే ఒక 2-3 పేపర్స్ కలిపి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఒక 4 క్లాసెస్లో మనకి డాటా ఇంటర్ప్రిటేషన్ మొత్తం అయిపోద్ది. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పుకున్నాం అనుకో మనకు, ఎందుకంటే ఈ డాటా ఇంటర్ప్రిటేషన్లో మనకు ఓన్లీ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ బేస్గానే ఉంటాయి కాబట్టి మనకి పర్సంటేజెస్ బాగా వస్తే మీకు డాటా ఇంటర్ప్రిటేషన్ వచ్చినట్టే. సో అందువల్ల దాన్ని మనం లాస్ట్ డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఈజీగానే ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో అరిథమెటిక్కి, ప్యూర్ మ్యాథ్స్కి డైలీ మ్యాక్సిమం డిస్కస్ చేసుకుందాం. అంటే ఈ ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ అయిపోయే వరకు ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చేలోపు మ్యాక్సిమం డిస్కస్ చేసుకుందాం. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మినిమం 500 నుంచి 1000 వ్యూస్ వచ్చేంత వరకు షేర్ చేయండి. అలా షేర్ చేస్తే నేను మ్యాక్సిమం డైలీ ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో క్వశ్చన్స్లోకి వెళ్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్, జాన్ యూజ్డ్ టు బై పెట్రోల్ ఎట్ ది రేట్ ఆఫ్ 80 per liter till last month. Now he buys it at the rate of 85 per liter. By what percentage did the petrol price increases as compared to last month అంటుండు. సో జాన్ అనేట ఆయన స్టార్టింగ్లో 80 రూపాయలకి, ఇప్పటి వరకు ఏంటంటే 80 రూపాయలకి లీటర్ చొప్పున కొన్నాడు. ఇప్పటి నుంచి ఏం చేసిండు, 85 రూపాయలకి లీటర్ చొప్పున కొంటుండు అన్నట్టు. సో అయితే పెట్రోల్ ప్రైస్ అనేది ఇంత ముందుతో కంపేర్ చేస్తే, అంటే లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటున్నాడు. సో పర్సంటేజ్లో అడుగుతుండు, దేంతోని కంపేర్ టు లాస్ట్ మంత్. సో చాలామంది ఇక్కడనే మిస్టేక్ చేస్తారు, ఇది ఒకటి చూడండి. సో ఇప్పుడు ప్రజెంట్ 80 రూపీస్ ఉండేది, అంటే ఇంతకుముందు లాస్ట్ మంత్ 80 రూపీస్ ఉండేది, ప్రస్తుతానికి 85 రూపీస్ అయింది. అంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 5 రూపీస్ పెరిగింది కదా. సో 5 రూపీస్ పెరిగింది కంపేర్ టు లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ పెరిగింది అంటుండు. సో 5 రూపీస్ పెరిగింది, లాస్ట్ మంత్తో కంపేర్ చేయమంటుంది కాబట్టి బై 80. లాస్ట్ మంత్ అడిగింది కాబట్టి లాస్ట్ మంత్దే డివిజన్లో మనం తీసుకుంటాం. సో పర్సంటేజ్లో కాబట్టి ఇంటూ 100. సో 5/8 అంటే 5 16 80 కదా. సో 1/16 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 6 1/4%. 6 1/4 మనం ఏం రాసుకోవచ్చు, 6.25% అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దిశాస్ శాలరీ ఈజ్ 3000 మోర్ దెన్ ప్రతిమాస్ శాలరీ. ద రేషియో ఆఫ్ దిశాస్ టు ప్రతిమాస్ శాలరీ ఈజ్ 17:15 రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ప్రతిమ అంటున్నాను. సో రెస్పెక్టివ్లీ అని మనకి ఎక్కడైతే ఇంగ్లీష్లో వస్తుందంటే వరుసగా అన్నట్టు, అంటే వరుసగా అంటే దిశాస్ ప్రతిమాస్ అని ఇచ్చింది కదా. ఫస్ట్ దిశ ఉంది కాబట్టి దిశది 17 అన్నట్టు, తర్వాత ప్రతిమ ఉంది కాబట్టి ప్రతిమాది 17 అన్నట్టు. సో ఆ విధంగా. సో దిశని డీగా, ప్రతిమాని పీగా తీసుకుంటే, సో డి అనేది 17 పార్ట్స్ అయితే పీది 15 పార్ట్స్. రేషియోని ఎప్పుడైనా మనం పార్ట్స్గా తీసుకుంటాం. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇప్పుడు ఏమంటుండు, దిశ శాలరీ ఈజ్ 3000 మోర్ దెన్ ప్రతిమా శాలరీ అంటుండు. సో ఇట్లా పార్ట్స్లో తీసుకుంటే దిశ ఎంత ఎక్కువ ఉంది, 2 పార్ట్స్ ఉంది కదా. సో 2 పార్ట్స్ అనేది ఎంత, 3000. సో 2 పార్ట్స్ అనేది 3000 అయితే మనల్ని ఏమడుతుండో, వాట్ ఈస్ ద శాలరీ ఆఫ్ ప్రతిమాది ఎన్ని పార్ట్స్ ఉంది, 15 పార్ట్స్ ఉంది. సో 15 పార్ట్స్ ఎంత. సో 2 పార్ట్స్ అనేది 3000 కదా. ఇంటూ 2 15 30, 2 సున్నాలకి 2 సున్నాలు. ఇది కూడా ఇంటూ 1500 ఉంటుంది. సో 15 225, లాస్ట్ 2 zeros 2 zeros. సో అలా ఉన్న ఆప్షన్ ఏంది, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి అదే మన ఆన్సర్. లేదు మనకి ఇక్కడ 15 పార్ట్స్ అని డైరెక్ట్ ప్రతిమ తెలుస్తుంది కదా, 15 మల్టిపుల్ ఏది ఉంటే అది మన ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అయితే 15 మల్టిపులే. సో సెకండ్ ఆప్షన్ 15 మల్టిపుల్, థర్డ్, ఫోర్త్ ఇట్లా చెక్ చేయడం కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అట్లా అనుకున్నప్పుడు డైరెక్ట్ చేసేయండి. లేదు మనకు చూడగానే 15 మల్టిపుల్ ఒక్కటే ఉండి క్లియర్గా అనిపిస్తుంది అనుకోండి, అదే ఆన్సర్ పెట్టండి, ఎలా అయినా ఏం లేదు. సో లేదా 15 మల్టిపుల్ అయి ఉండాలంటే ఖచ్చితంగా 3 మల్టిపుల్ అయి ఉండాలి, 5 మల్టిపుల్ అయి ఉండాలి. చూస్తే అన్ని 5తో డివైడ్ అయితే 3తో డివైడ్ కావాలంటే ఏంది, సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేవి 3తో డివైడ్ కావాలి, అట్లా చెక్ చేసుకోండి. 7 5 12 2 6 8 ఇది 3తో డివైడ్ కాదు. సో 5 5 10 2 12 ఇది 3తో డివైడ్ అవుతుంది. 7 2 9 5 2 7 ఇది కాదు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు 15తో డివైడ్ అయ్యాయి,
సో ఖచ్చితంగా ప్రాబ్లం అయితే చేయాల్సి వస్తుంది అట్లయినా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్? అంటే ఈ సింప్లిఫికేషన్ ఇచ్చింది కదా, సో దీని యొక్క వాల్యూ కావాలి. సో మనకు ఆల్రెడీ బాడ్మాస్ రూల్స్ తెలిసిందే. బాడ్మాస్ బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే, సో ఖచ్చితంగా అయితే వీటినే ఇవే సిరీస్లో ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రాకెట్ ఉంది కాబట్టి, సో బ్రాకెట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డివిజన్ చేసి దాని తర్వాత ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాం, మల్టిప్లికేషన్. సో మన అందరికి తెలిసిందే. సో ఇక్కడ చూడండి చిన్న బ్రాకెట్ ఇక్కడ నుంచి చూస్తే ఫస్ట్ 33 - 3 × 7. ఓకే, ఇందులో ఫస్ట్ మల్టిప్లికేషన్కి ఫస్ట్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి 3 × 7 చేయాలి. 3 × 21. ఓకే, సో మైనస్ ఉంది కాబట్టి -21. 33 - 21 అంటే ఎంత వస్తుంది? ఓకే, సో 21కి ఎంత యాడ్ చేస్తే 33 వస్తుందో చూడండి. 21కి ఖచ్చితంగా 12 యాడ్ చేయాలి మనం, అంతేనా? అంతే కదా. సో 12, దీని ఆన్సర్ ఎంత అంటే 12. 33 - 21 అంటే 12 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ 8 9 ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం కూడా ఇంటూకి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 9 ఎంబులు ఎంత? 72. ఓకే, సో 72 + 12 అంటే ఎంత? 84. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయింది మనకి, అంతే కదా. సో 84 వచ్చింది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 89 - 84 ఉండాలి ఇక్కడ. ఓకే, సో మీరు నేను చెప్తున్నా, మీరు ఇమాజిన్ చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. ఓకే, సో 89 - 84 అంటే ఇక్కడ ఎంత వస్తుంది డిఫరెన్స్? 9లోంచి 4, రెండు 80లే కదా. సో 9లోంచి 4 తీసేస్తే 5. ఓకే, సో ఇక్కడ వరకు మనకి 5 వచ్చింది. ఓకే, సో మనకి ఇక్కడ ఎంత మిగిలింది? -15 + 90 / 5. ఓకే, సో ఫస్ట్ మనకి డివైడెడ్ బైకి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి కాబట్టి 90/5 అంటే 5 ఒకట్ల 5 ఎంత మిగిలింది? 40. 5 ఎంబులు 40. ఓకే, సో -15 + 18 అంటే 18 - 15 అన్నట్టు. 18 - 15 అంటే ఎంత? 3. ఓకే, సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. ఇట్లా 3, 4 వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ 2లో 3 ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? 3 అని ఆప్షన్ 3 పెడతాం. మన లక్ బాగుండి ఇక్కడ 3 ఉంది కదా. ఓకే, సో ఇలాంటి ఆన్సర్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మార్క్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Richa travels from A to B at the speed of 15 km/h, from B to C at 20 km/h, and from C to D at 30 km/h. If AB is equal BC is equal CD, then find the Richa's average speed అంటుంది. ఓకే, సో ఏ నుంచి బీకి 15 km/h స్పీడ్తోని రిచా పోతుంది, మళ్ళీ బి నుంచి సికి 20 km/h, మళ్ళీ సి నుంచి డీకి 30 km/h తోని రిచా వెళ్తుంది అన్నట్టు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏబీకి బీసీకి సిడికి మధ్య ఉన్న దూరం సేమ్ అన్నట్టు. అయితే ఇప్పుడు రిచా యొక్క యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఓకే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, యావరేజ్ స్పీడ్ అనేది హైయెస్ట్ స్పీడ్కి లోయెస్ట్ స్పీడ్కి ఖచ్చితంగా మిడిల్గా ఉంటుంది. యావరేజ్ స్పీడ్ అనే కాదు, యావరేజ్ అయినా అట్లనే ఉంటుంది. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 15కి 30కి మిడిల్లో ఉంటుంది. ఓకే, సో 15కి 30కి మిడిల్లో అంటే అన్ని ఆప్షన్స్ అట్లనే ఉన్నాయి. నెక్స్ట్ మనం మీకు టైమ్ అండ్ వర్క్ పెయిడ్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి బాగా తెలుసు. టైమ్ అండ్ వర్క్ చెప్పేటప్పుడు టైమ్ అండ్ వర్క్కి టైమ్ అండ్ డిస్టెన్స్లో యావరేజ్ స్పీడ్కి మధ్య ఉన్న రిలేషన్ మీకు ఒకటి చెప్పిన, మీకు ఐడియా ఉందో లేదో, సో అది చెప్తా. దాంతోపాటు నెక్స్ట్ జనరల్గా ఎట్లా చేయాలని కూడా చెప్తా, చూడండి. సో మనం టైమ్ అండ్ వర్క్లో ఒకటి 15 ఒకటి 30 ఉంది అనుకోండి, సింపుల్గా ఎట్లా చేస్తాం? 2 టైమ్స్ ఉంది కదా. ఓకే, సో 2 టైమ్స్ అంటే +1 అంటే 30/3. ఓకే, సో 3 పాదుల 30. నెక్స్ట్ 10, ఇక్కడ 20 ఉంది కదా. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ ఉంది కదా. ఓకే, సో 2 టైమ్స్ అంటే బై 2 + 1 3 తీసుకుంటాం. ఓకే, సో 20/3. ఇక్కడ 3 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 తీసుకోవాలని మీకు యావరేజ్ స్పీడ్ గురించి చెప్పేటప్పుడు చెప్పిన. ఎంతమంది విన్నారో వినలేదో, ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు. సో ఈ 3కి 3 క్యాన్సిల్ అయితే డైరెక్ట్ 20 km/h మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా ప్రాసెసే, ఇదేమో పెద్ద అంటే జనరల్గా నేను క్రియేట్ చేసింది ఏం కాదు. జనరల్గా యావరేజ్ స్పీడ్కి టైమ్ అండ్ వర్క్ మధ్య ఉన్న ఒక రిలేషన్ పట్టుకొని నేను ఇది క్రియేట్ చేసిన. సో ఎవరైతే ఫాలో అయినారో వాళ్ళకి మాత్రం ఐడియా ఉంటుంది ఇది. సో వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ 15 30 అంటే ఇక్కడ 10 వస్తుందని తెలిసిపోద్ది, 10 20 అంటే 20/3 వస్తుంది తెలిసిపోద్ది. ఇక్కడ 3 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3, 20/3 × 3 అంటే 20. డైరెక్ట్ పెన్ పేపర్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు. అలా అయితే ఒకవేళ అందరైతే పెయిడ్ క్లాసులు జాయిన్ అయిన వాళ్ళైతే ఇందులో ఉండరు కాబట్టి, సో వాళ్ళ కోసం చెప్తున్నా ఏంటంటే, మనం ఇప్పుడు ఖచ్చితంగా యావరేజ్ స్పీడ్ అంటే ఏంటిది? మనకి యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంటిది? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, అంతే కదా. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, కాకపోతే ఇక్కడ యావరేజ్ స్పీడ్ కాబట్టి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ డివైడెడ్ బై టోటల్ టైం టేకెన్, యావరేజ్ స్పీడ్ కాబట్టి. ఓకే, ఓకే, సో టోటల్ టైం టేకెన్. ఓకే, సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్, ఇప్పుడు మనకి పర్టికులర్గా ఒక డిస్టెన్స్ తెలియదు కాబట్టి, సో మనం ఏమనుకుందాం అంటే 15కి 20కి 30కి ఎల్సిఎం తీసుకుందాం. ఓకే, సో 15కి 20కి 30కి ఎల్సిఎం తీసుకొని ఒక స్పీడ్ని మనం అంటే ఒక డిస్టెన్స్ని, ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ని తీసుకుందాం మనం. ఓకే,
సో 15కి 20కి 30కి ఎల్సిఎం ఏమైతే ఖచ్చితంగా 60 అవుతుంది. ఓకే, సో 60 అనేది ఎల్సిఎం మనకి ఇక్కడ. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటిది, ఏ నుంచి బికి 60 కిలోమీటర్లు, బి నుంచి సికి 60 కిలోమీటర్లు, సి నుంచి డికి 60 కిలోమీటర్లు ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏంటిది 3 60 కిలోమీటర్లు అంటే 180 కిలోమీటర్సా. ఓకే, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, సో 60 కిలోమీటర్ని ఫస్ట్ 15 km/h స్పీడ్తో పోతే 15×60 ఎంత, 4 గంటల. ఓకే, 4 గంటలు. సేమ్ అట్లనే 60 కిలోమీటర్ని 20 km/h స్పీడ్తో పోతే 23×60. ఓకే, సో ఎంత, 3 గంటలు. ఓకే, సో నెక్స్ట్ 32×60. ఓకే, సో 2 గంటలు. సో ఓవరాల్గా 180 డివైడెడ్ బై 4 3 7 2 9. ఓకే, సో 9×2 18. సో 20 km/h. ఇలా అయినా అదే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మీ ఇష్టం, మీరు ఎలా ఫాలో అయినా ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. ఇది కాకుండా కొంతమంది ఫార్ములా ఉంటుంది, సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తారు. మీ ఇష్టం, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రామ్ సోల్డ్ ఏ మోటార్ సైకిల్ ఫర్ 70,000 at 25% ప్రాఫిట్. ఫర్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఏ మోటార్ సైకిల్ టు గెయిన్ 30% ప్రాఫిట్ అంటుంది. ఓకే, సో జనరల్గా 25% ప్రాఫిట్కి అమ్మిండు ఆల్రెడీ. 25% ప్రాఫిట్కి అమ్మితే ఎంత కమ్మిండు, 70,000కి అమ్మిండు. అదే 30% ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి అంటున్నాం. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం కాస్ట్ ప్రైస్ని 100 అనుకుంటాం ప్రాఫిట్ అండ్ లాస్లో, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు 25% ఎందుకంటే ఎమ్మటే 125 అనుకోవచ్చు, మనం 100 అనుకుంటాం కాబట్టి. ఓకే, సో కాస్ట్ ప్రైస్ 100. ఇప్పుడు 30% ప్రాఫిట్ రావాలంటే ఏం రావాలి, 130%కి అమ్మాలి, ఎందుకంటే అది 100 కాబట్టి కాస్ట్ ప్రైస్ని మనం ఈజీగా మోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు 125% ఆడే ఇచ్చింది కదా, 70,000కి అమ్మడం వల్ల 25% లాభం వచ్చిందంటే దాని అర్థం ఏంటిది, 125% అనేది 70,000 కదా. ఓకే, ఫర్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ఏ మోటార్ సైకిల్ టు గెయిన్ 30% ప్రాఫిట్ అంటుంది. ఓకే, సో 130% కనుక్కుంటే అయిపోతుంది, 30% ప్రాఫిట్ అంటే అంతే కదా. సో 130% కనుక్కుంటే సింపుల్గా అయిపోతుంది మనకి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 5% ఇంక్రీజ్ అయింది. ఓకే, సో దేని మీద, 125 మీద. యాజ్ ఏ ఫ్రాక్షన్గా మీరు అట్లనే వెళ్ళొచ్చు. సో 125 ఇంటూ 8 చేస్తే 70,000 వస్తుంది, అట్లనే వెళ్ళొచ్చు. ఓకే, సో నేను కొంచెం డిఫరెంట్గా చెప్తున్నా, కొంచెం అర్థం చేసుకోండి. ఈ 5% అనేది దేని మీద అంటే 125 మీద. అంటే సో 5/125 ఇంక్రీజ్ అయిందన్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి, అంతే కదా. ఓకే, సో 5 125 మీద అంటే దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. ఓకే, 5 2 10 5 20 అంటే 1/25 ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 1/25 ఇంక్రీజ్ అయింది అంతే. ఓకే, సో 70,000లో బై 25, 70,000/25 ఎంతో చూడండి, అంతే సింపుల్గా. ఓకే, సో 25×100 కదా జనరల్గా చెప్పాలంటే. చూడండి, 25×100 ఈ 2 zeros ఇంటూ 7 ఉంటుంది, అంటే 4×28. ఓకే, సో 2800 ఈజీగా అర్థమవుతుంది మనకి. ఓకే, సో ప్లస్ 2800 ఈ 70,000కి ప్లస్ 2800 కలిపితే మనకు కావాల్సింది వస్తుంది 130%. ఓకే, సో ఎంత, 72800. ఓకే, సో డైరెక్ట్ ఇక్కడనే మీరు ఆన్సర్ చేయొచ్చు చూడండి. అంటే జనరల్గా ప్రాసెస్ కూడా ఉంటుంది, 125% అనేది 70,000 అయితే 130% ఎంత అని డైరెక్ట్ మనం కనుక్కోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు చాలా టైం వేస్ట్ అయింది. ఇక ఇక్కడ నుంచి ఇక్కడికి 5% ఇంక్రీజ్ అయింది, బేస్ ఎంత అంటే 125. ఓకే, సో 5/125 అంటే 1/25 కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1/25 ఇంక్రీజ్ అయింది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా 1/25 ఇంక్రీజ్ అయింది. ఆ 1/25 దేని మీద అంటే 70,000లో. ఇది పర్సంటేజ్లో అయితే ఇది వాల్యూలో అన్నట్టు, అంతే. ఓకే, 70,000లో 1/25. ఈ 1/25 అనేది 25×100 కదా, 700 ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో 25×100, 100 కట్ చేసిన పక్కన 7 ఉంది కదా, 4×20. సో 2800. డైరెక్ట్ మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ మార్క్ చేయొచ్చు, ఇదంతా మనకు అవసరం లేకుండా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The average age of 25 men is 28 years. 5 new men of an average age of 25 years joined them. Find the average age of all the men together అంటుంది. ఓకే, సో 25 మంది పురుషులు ఉన్నారంట, వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత, 28 సంవత్సరాలు. ఇప్పుడు 5 కొత్త మంది పురుషులు జాయిన్ అయ్యారు. ఓకే, సో అలా జాయిన్ అయ్యడం వాళ్ళ యొక్క యావరేజ్ 25 సంవత్సరాలు. అయితే మొత్తం ఇప్పుడు 25 మంది 5 మంది ఈ 30 మంది యొక్క యావరేజ్ కనుక్కోమంటుంది. ఓకే, సో 30 మంది యొక్క యావరేజ్ మనం కనుక్కోవాలి. అయితే ఖచ్చితంగా యావరేజ్ అనేది మనకు తెలుసు, ఈ 28 ఇయర్స్కి ఈ 25 ఇయర్స్కి మిడిల్లో ఉంటుంది. ఓకే, సో 25కి 28 ఖచ్చితంగా మిడిల్లోనే ఉండాలి, 25 కంటే తక్కువ ఉండొద్దు, 28 కంటే ఎక్కువ ఉండొద్దు. ఓకే, సో సెకండ్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే 28 కంటే ఎక్కువ ఉంది, 28 కంటే ఎక్కువ ఉండే ఛాన్సే లేదు. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. సో ఓన్లీ 2 ఆప్షన్స్ పాసిబుల్, 27.5 కానీ 26.5 కానీ మన ఆన్సర్. ఓకే, ఎప్పుడైనా సరే మన లాజికల్గా వెళ్ళామనుకోండి మనకు చాలా టైం సేవ్ అవుతుంది, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అయితే పెయిడ్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ లైన్ ఎలిగేషన్ మెథడ్ చెప్పింది చూడండి. సో లైన్ ఎలిగేషన్ ఐడియా ఉంటే మీరు ఇంకా ఈజీగా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు చూడండి. ఓకే, సో 25 మెంబర్స్ది ఎంత అంటుండు, 28 ఇయర్స్ అంటుండు. ఓకే, సో 5 మెంబర్స్ ఎంత అంటుండు,
25 అంటారు. ఓకే. సో ఒకవేళ ఇవి 1:1 రేషియోలో ఉన్నాయి అనుకుందాం. ఓకే. సో 1:1 ఇవి ఎగ్జాక్ట్‌గా 1:1 లేవు. 5, 5, 25. ఓకే. సో 5:1 రేషియోలు ఉన్నాయి. ఓకే. సో 5:1 ఉన్నాయి ఒరిజినల్‌గా అయితే. ఒకవేళ 1:1 ఉంటే 1:1 ఉంటే యావరేజ్ అనేది ఏమైద్ది? ఖచ్చితంగా మిడిల్ నెంబర్ అంటే 28కి 25కి మిడిల్ నెంబర్. ఓకే. సో 28కి 25కి మిడిల్ నెంబర్ ఎట్లా చూడాలంటే ఈజీగా. సో దీని మధ్య డిఫరెన్స్ ఎంత? 3 కదా. 25కి 28కి మధ్య డిఫరెన్స్ 3 కదా. దాన్ని ఈక్వల్‌గా షేర్ చేద్దాం. ఎంత? 1.5, 1.5. తక్కువ ఉన్న దానికి 1.5 యాడ్ చేయాలి. ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి 1.5 తీసేయాలి. ఓకే. సో 25కి 1.5 యాడ్ చేస్తే ఎంత? 26.5. ఓకే. సో ఎప్పుడు 26.5 అనేది ఎప్పుడైతది అంటే ఇవి 1:1 రేషియోలో ఉంటాయి. 1:1 ఉన్నాయంటే లేవు. ఓకే. సో 1:1లో లేవు కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా 26.5 కాదు. డైరెక్ట్ 27.5. ఓకే. సో ఈ మెథడ్ మీకు ఎవరికైతే తెలుస్తదో ఈ యావరేజెస్ అనేవి వితౌట్ పెన్ పేపర్ చేయొచ్చు. ఓకే. సో ఇది మీకు పెన్ పేపర్ యూజ్ చేసి ఎలా చేయాలో మీకు చాలా మెథడ్స్ తెలుసు. ఇది మీరు చాలా ఈజీగా చేస్తారని కూడా నాకు తెలుసు. ఈ ప్రాసెస్ కాకుండా. ఈ ప్రాసెస్ వల్ల మీకు యూజ్ ఏందంటే ఇప్పుడు మీరు పెన్ పేపర్ యూజ్ చేయకుండా ఆన్సర్ చేయొచ్చు. డైరెక్ట్ క్వెషన్ చదివేటప్పుడే తెలిసిపోతది. ఈ ప్రాసెస్ మీకు తెలిస్తే. ఓకే. సో అదే ప్రాసెస్ చేయాలంటే చూడండి. నెంబర్ యావరేజ్ సమ్. ఓకే. సో 25 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 28. సమ్ ఎంత? 25 ఇంటూ 28 చేయాలి మనకు సమ్ కావాలంటే. ఓకే. సో 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 25 ఇయర్స్. ఓకే. సో ఇలా మేము చేయలేమనుకుంటే రేషియో తీసుకోండి. ఓకే. సో 5 1 5, 5 25 ఇది 5 1. ఓకే. సో ఓవరాల్‌గా మనకు 6 పార్ట్స్ కావాలంట. ఓకే. సో 5 ఇంటూ 28 ఎప్పుడైనా సరే ఇంటూ 5 చేయాలనుకోండి దేన్నైనా 28 ఇంటూ 5 ఇంటూ 5 చేయాలనుకుంటే దీన్ని హాఫ్ చేయండి. 14 కదా. సో పక్కన 0 పెట్టండి. ఇంటూ 5 చేయాలంటే. ఓకే. సో 28 ఇంటూ 5 అంటే దాని అర్థం ఏంటి? 28 ఇంటూ 10/2 అని రాసుకోవచ్చు కదా. 28 ఇంటూ 5ని. ఓకే. సో 28 ఇంటూ 10/2 అంటే 28లో హాఫ్ ఎంత? 14. 14 ఇంటూ 10 ఎంత? 140 అట్లా అన్నట్టు. ఓకే. సో 1 ఇంటూ 25 25. 140 ప్లస్ 25 యాడ్ చేస్తే ఎంత? 165. ఇప్పుడు ఓవరాల్‌గా ఎన్నైనాయి? 5 ప్లస్ 1 6 అయినాయి కదా. యాజ్ ఏ రేషియో ప్రకారం తీసుకుంటే. ఓకే. తీసుకుంటే 6 రెండ్ల 12. ఓకే. సో 12 అంటే ఇంకెంత మిగిలింది? 45 మిగిలింది. ఓకే. సో 6 ఏళ్ల 42. అంటే ఇట్లా మీకు పాయింట్ వచ్చిందంటే మీరు డైరెక్ట్ ఆన్సర్ చేయాల్సిందే. మన ఆన్సర్ 27 పాయింట్ సంథింగ్. మళ్ళీ ఆ పాయింట్ కోసం క్యాలిక్యులేట్ చేయొద్దన్నట్టు. ఓకే. సో 27 పాయింట్ సంథింగ్ ఒకే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 మార్క్ చేయండి. ఓకే. సో 42 అంటే 3 మిగిలింది. అంటే పక్కన 0. 6 5 30. పాయింట్ పెట్టి 0 పెట్టుకుంటే 6 5 30. ఇలా అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 6,300 is divided between x, y, z such that x is to y is equal 7:5 and y is to z is equal 4:3. Find the share of y. ఓకే. సో y యొక్క షేర్ కనుక్కోవాలి. సో ఇక్కడ y చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి y is to z లో y 4 పార్ట్స్ ఉంది. x is to y లో y 5 పార్ట్స్ ఉంది. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 5తో డివైడ్ కావాలి, 4తో డివైడ్ కావాలి. అంతే కదా. సో 5తో డివైడ్ కావాలి, 4తో డివైడ్ కావాలి. సో మన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే లాస్ట్‌కి 0 ఉంది కాబట్టి 5తో డివైడ్ అవుతది. అన్నిట్లలో లాస్ట్ 2 zeros ఉన్నాయి కాబట్టి 4తో కూడా డివైడ్ అవుతది. ఓకే. సో మన ఆప్షన్స్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే మనకు లేదు. సో ప్రాసెస్ చేయాలి. x is to y, y is to z అని మనం రాస్తున్నప్పుడు ఖచ్చితంగా x is to y is to z రాయాలంటే y కాంపోనెంట్ అనేది రెండిట్లలో సేమ్ ఉంటే ఈజీగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా. ఓకే. దీన్ని 4తోని దీన్ని 5తోని మల్టిప్లై చేసినాం అనుకోండి. సో y ప్లేస్‌లో 2 సార్లు 20 వస్తది కదా. ఓకే. సో ఈజీగా రాసుకోవచ్చు అన్నట్టు. అట్లా ఈ రేషియోని 4తోని చేస్తే x is to y మనకి ఏమొస్తది? 7 4 28, 5 4 20. x is to y వచ్చింది. ఓకే. సేమ్ ఇట్లనే y is to z ని. y is to z ఏం రాసుకోవచ్చు? 5 4 20, 5 3 15. ఓకే. సో రెండిట్లో y సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు x is to y is to z కలిపి రాయొచ్చు అన్నమాట. ఓకే. సో x is to y is to z ఎంత? 28:20:15. ఇదేంటిది? x is to y is to z అంటుంది. ఓకే. సో ఇప్పుడు 6,300 అనేది XYZకి ఇచ్చినట్టు. ఓకే. సో అంటే XYZ యొక్క టోటల్ 6,300 అంటే ఇక్కడ టోటల్ ఎన్ని పార్ట్స్ చూడండి. 20 28 ఎంత? 20 ప్లస్ 28 48. 48 ఈ 15లో 10 తీసుకుందాం ఫస్ట్. 48 ప్లస్ 10 58. 58 5 ఎంత? 63. అంతే కదా. 63 పార్ట్స్ అనేది 6300 అయితే వైకి ఎంత వస్తుంది? వైకి 20 పార్ట్స్ వస్తుంది కదా. ఓకే. సో 20 పార్ట్స్. ఇక్కడ 20 తర్వాత ఇక్కడ 63 తర్వాత 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 20 తర్వాత 2 zeros. 2000 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వెషన్. లిస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ బైక్ ఈజ్ 15% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. ఫైండ్ ద డీలర్స్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటుంది. ఓకే. సో ఒకసారి జనరల్గా ఆలోచిద్దాం. లిస్ట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 15% ఎక్కువ ఉంది. 20% డిస్కౌంట్ ఇచ్చిండు. ఓకే. సో జస్ట్ 15% ఎక్కువ ఉంటే 20% డిస్కౌంట్ ఇచ్చిందంటే ఆయన ఖచ్చితంగా లాసే వస్తుంది. ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందంటే లేదు. ఓకే. సో అంటే
2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో ఫైండ్ ద డీలర్స్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఓకే. సో మనం ఎప్పటిలాగానే కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటాం. ఓకే. సో కాస్ట్ ప్రైస్ 100, దీని మీద లిస్ట్ ప్రైస్ 15% మోర్ దెన్ అన్నాడు కాబట్టి ఓకే. సో 15% మోర్ అంటే పర్సంటేజ్లో 15% అంటే 100లో ఖచ్చితంగా 15 వస్తుంది. ఓకే. సో ఇది ఎంత అవుతుంది? 115 అవుతుంది. ఓకే. సో ఇక్కడ 20% డిస్కౌంట్ ఇచ్చింది అంతే కదా. ఇది లిస్ట్ ప్రైస్ మీదే కదా. ఎప్పుడైనా మనం డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తాం? మార్కెట్ ప్రైస్ మీదనే ఇస్తాం. ఓకే. సో ఇక్కడ లిస్ట్ ప్రైస్ వచ్చింది కదా. సో ఇక్కడ 20% డిస్కౌంట్ ఇస్తాం. ఓకే. సో 20% డిస్కౌంట్. 10% ఎంత? 11.5 కదా. 11.5 కదా. 10% అంటే ఒకటి బ్యాక్ అవుతుంది, ఒక దాని తర్వాత పాయింట్ వస్తుంది, మనకు తెలిసిందే. 11.5 10% అనేది. 20% అంటే ఎగ్జాక్ట్గా దాని డబల్. ఓకే. సో 10 డబుల్ చేస్తే 20 అవుతుంది, 1.5 డబుల్ చేస్తే 3 అవుతుంది. ఓకే. సో -23. ఓకే. సో చూడండి, ఇంకొకటి జాగ్రత్తగా గమనిస్తే 5 - 3 అంటే 8 వస్తుంది యూనిట్ డిజిట్ అంతే కదా. సో 115లోంచి 23 తీసేస్తున్నాం అంటే సో 5 - 3 అంటే సారీ అట్లా కాదులే కానీ. సో చూడండి 115లోంచి 23 తీసేయండి. ఓకే. సో 115లోంచి 20 తీసేద్దాం ఫస్ట్. ఓకే. సో 115లోంచి 20 అంటే 115లోంచి 20 తీసేస్తే ఎంత వస్తుంది? 90 95 95 వస్తుంది. ఓకే. సో 95లోంచి 3 తీసేద్దాం. ఓకే. సో 95లోంచి 3 తీసేస్తే 92 వస్తుంది అంతేనా. సో 92 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 100 కొన్నాడు, 92 అమ్మిండంటే 8% లాస్ వచ్చినట్టే కదా. ఓకే. సో -8 అంటే 8% లాస్. ఓకే. సో ఇలా ఈ విధంగా చేయొచ్చు. అయితే చెప్పాలంటే ఈ ప్రాసెస్లో మనం ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ అని ఒక కాన్సెప్ట్ చెప్పిన. సో మేబీ అది ఓపెన్లో ఉందో పెయిడ్ వాళ్ళకు ఉందో నాకు తెలియదు కానీ సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్లో మనం ఖచ్చితంగా ఈ ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ 20% లాస్, తర్వాత 15% గెయిన్ వేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో ఇది 80 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 15%. ఓకే. సో 15% 10% 8 ఓకే. సో 5% 4 8 + 4 ఎంత? 12. ఇక్కడ నుంచి 12 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. సో 80 + 12 అంటే 92. ఇది చూడండి ఎంత ఈజీగా ఉందో. 100 నుంచి 92 అంటే డైరెక్ట్ 8% లాస్. ఓకే. సో ఈ ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్లో. అంటే ఫస్ట్ లాభం తర్వాత లాస్ అన్నప్పుడు ఫస్ట్ లాస్ తర్వాత లాభం అయినా మనం తీసుకోవచ్చు. ఓకే. సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్లో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇప్పుడు చూడండి మన ఆర్డర్ ఫాలో కాకపోతే ఈ సెకండ్ కేసులో ఎంత ఈజీగా వచ్చిందో చూడండి ఆన్సర్. ఓకే. ఇది మీరు బండ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలా ప్లేస్లో మనకు టైం వేస్ట్ అయ్యే దగ్గర టైం సేవ్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Kavita's attendance in her school for the academic session 2018-19 was 216 days. On computing her attendance, it was observed that her attendance was 90%. The total working days of the school were under. Okay. సో కవిత యొక్క 2018-19 యొక్క అటెండెన్స్ ఎంత? 216 రోజులు అంట. అయితే దాన్ని యాజ్ ఏ పర్సంటేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే 90% అని ఉందంట. అయితే ఆ టోటల్ వర్కింగ్ డేస్ అడుగుతున్నాడంట ఆ స్కూల్లో. ఓకే. ఆ ఇయర్లో 2018-19లో టోటల్ వర్కింగ్ డేస్ అంటే ఆమెకి ఇక్కడేమో 90% వచ్చింది, ఆమెమో 216 రోజులు పోయింది. అంటే దాని అర్థం ఏంటిది? ఆమె టోటల్ వర్కింగ్ డేస్లో 90% అనేది 216 రోజులని మనకి ఇండైరెక్ట్గా క్లూ ఇస్తుంది కదా. ఓకే. సో టోటల్ వర్కింగ్ డేస్ అంటే 100% అన్నట్టే కదా. ఓకే. ఎప్పుడైనా టోటల్ మనకు అడిగింది అనుకోండి పర్సంటేజ్లో, టోటల్ ఎప్పుడైనా 100% ఉంటుంది. అంటే మన ఆన్సర్ 90% అనేది 216 అంటే 100% ఖచ్చితంగా 216 కంటే ఎక్కువ ఉంటుంది కదా, అంతే కదా. సో 216 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. ఎందుకంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 216 కంటే ఎక్కువ ఉండాలి. 90% 216, 100% అనేది 216 కంటే ఎక్కువ ఉంటుంది. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ మనకి 250, 240 ఉంది. ఓకే. సో కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇట్లా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. సో చూడండి 90కి ఎగ్జాక్ట్గా 2.5 టైమ్స్ ఉందా? ఇప్పుడు 250 అంటే మనం ఇక్కడ రాసేదే కదా, జస్ట్ జనరల్గా ఆలోచిద్దాం ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి. సో 2.5 డేస్ అంటే 90కి 2 టైమ్స్, అందులో సగం అన్నట్టు అంతే కదా. సో 90కి 2 టైమ్స్ అంటే ఎంత? 180. 180లో హాఫ్ అది నెక్స్ట్ 90లో హాఫ్ ఎంత? 45. 180 + 45 ఎగ్జాక్ట్లీ 225 ఉంటే మన 250 మన ఆన్సర్ అయ్యేది. ఓకే. ఇక్కడ 216 ఉంది కాబట్టి 240 మన ఆన్సర్ అవుతుంది. ఓకే. సో 240 అనేది మన ఆన్సర్. జస్ట్ నేను ఎందుకంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అసలు 250 ఆన్సర్ అయిద్దా కాదని ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంటూ 250 అంటే దాని అర్థం ఏంటిది? 90 × 250 ఉందనుకోండి, దాని అర్థం ఏంటిది? 90కి డబల్ ఉండాలి. ఇంటూ 5 అంటే హాఫ్ యాడ్ చేయాలని మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా. ఓకే. సో 90 × 2 180. ఓకే. సో 180కి మళ్ళీ అందులో హాఫ్ 45 225 వస్తుంది. అంటే మనది ఖచ్చితంగా 250 కంటే తక్కువ ఉండాలి. సో 240 మన ఆన్సర్. ఎందుకంటే ఓన్లీ 1 ఆప్షన్ మిగిలిపోయింది కదా, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. కొంచెం ఇలా మీరు ఎప్పుడైతే ఆలోచించగలుగుతారో చాలా టైం సేవ్ అవుతుంది మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్.
ఇన్ హౌ మెనీ ఇయర్స్ షెల్ 3,500 ఇన్వెస్టెడ్ ఎట్ ది రేట్ ఆఫ్ 10% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్ టు 4,500 అంటుంది. ఓకే, సో ఎన్ని సంవత్సరాలలో 3,500ని సంవత్సరానికి 10% చొప్పున సాధారణ వడ్డీకి ఇస్తే 4,500 అవుతుంది అంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 3,500 అనేది ఎంత కావాలి, 4,500 కావాలి. ఎంత, 10% వడ్డీ రేటుతో. ఓకే, సో 10% వడ్డీ రేట్ ఎప్పుడు, సంవత్సరానికి 10% కదా వడ్డీ రేట్ ఇచ్చేది. ఓకే, పర్ యానం అంటే అదే కదా. అయితే ఎన్ని సంవత్సరాలలో అవుతుంది అంటాడు. ఓకే, జస్ట్ జనరల్గా చూద్దాం. సో 10% అనుకోండి, ఒక్క సంవత్సరానికి 3,500లో 10% అంటే ఎంత, 350. ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకైతే ఇంకొక 350 అవుతుంది. ఓకే, సో ఇంకొక 350 అయితే 700. ఓకే, సో 3,500 నుంచి 4,500 కావాలంటే మనకి జస్ట్ జనరల్గా 1000 ఇంక్రీజ్ కావాలి. ఓకే, సో 700. ఓకే, సో 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా కావాలి, 2 ఇయర్స్ ప్లస్ సంథింగ్. ఓకే, సో ఇంకా 300 కావాలి, 1000 కావాలంటే. ఓకే, సో 300 కావాలి. ఇంకొక కంప్లీట్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో కంప్లీట్ ఇయర్ 10% తీసుకుంటే 350 వస్తుంది. మనకి 300 కావాలి అంటే మన ఆన్సర్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్కి దగ్గరలో ఉండాలి, 3 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో 3 ఇయర్స్కి దగ్గరలో, 3 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో అట్లా చూస్తే 4,000 మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకంటే చాలా నియర్ బై ఉంది కదా. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కూడా ఉంది కదా సార్ అనొచ్చు మీరు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ కూడా దగ్గరలో ఉంది కదా అంటే జస్ట్ చెక్ చేయండి అంతే. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం పోయేదే ఉంది చూడండి. సో ఇప్పుడు మీకు నాకు 4,000 మీద డౌట్ వచ్చింది. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఓకే, సో 6/7 ఇయర్సా అంటే 1 ఇయర్కి 350 కదా. ఓకే, సో 6/7 ఇయర్స్కి మనకి 300 కావాలి. ఓకే, 6/7 ఇయర్స్కి 300 వస్తుందా రాదా జస్ట్ చెక్ చేసుకుంటాను నేను. ఓకే, సో 7×5 35, 6×5 30, 300 వస్తుంది నాకు. ఓకే, సో నాకు కావాల్సిన టార్గెట్ 1000 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 6/7కి. సో ఇదే నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, లేదు ఇది రావట్లేదు అనుకో, నాకు నియర్ బై తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈ ఒక్క ఆప్షన్ నేను గెస్ చేసి చెక్ చేసిన కదా, నాకు నియర్ బై అర్థమవుతుంది. కొంచెం జనరల్గా మనం ప్రాక్టీస్ చేస్తుంటే దీనికంటే కొంచెం తక్కువ ఉండాలంటే డైరెక్ట్ 2/5/7 పెడతా. ఓకే, సో అంతేగాని అంతకంటే తగ్గుద్దా లేదా అని మనకు తెలిసిపోతుంది అన్నమాట. మీకు క్వశ్చన్ చేసేటప్పుడు తెలిసిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి మనం మైండ్ యూజ్ చేసేదంటే చాలా టైం సేవ్ అవుతుంది. ఓకే, మీరు ఇప్పటి నుంచే మీకు ఇప్పుడు ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం కాబట్టి మీరు ఇలాంటివి ఎక్కడ ట్రై చేయాలంటే మీరు మార్క్ టెస్టులు రాస్తారు కదా, సో అందులో ఇలాంటి ఇప్పటి నుంచే చిన్న చిన్న అప్లై చేస్తూ ఉండండి. ఓకే, సో రాంగ్స్ అవుతుంటాయి, మిస్టేక్స్ అయినప్పుడు మనం కొత్తవి నేర్చుకోవాలి అంతే. ఎవరు ఇక్కడ 100% పర్ఫెక్ట్ ఎవరు ఉండరు. సో ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు, నేను కూడా చేస్తాను. మీకు చెప్పే క్లాసులో కూడా కొన్ని మిస్టేక్స్ అవుతాయి. సో మళ్ళీ సరి చేసుకుంటాం అంతే తప్ప 100% పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 15 men can complete a task in 10 days. In how many days can 20 men complete the same task అంటుంది. ఓకే, సో టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. ఎవరైతే నా టైమ్ అండ్ వర్క్ క్లాసెస్ ఫాలో అయ్యారో వాళ్ళకి మ్యాక్సిమం టైమ్ అండ్ వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అంటే దాని టైమ్ అండ్ వర్క్ని మనకి ఇష్టం ఉన్నట్టు చాలా రకాలుగా మౌల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు జనరల్గా ఇదే క్వశ్చన్ ఉపయోగించి ఎట్లా మౌల్డ్ చేసుకోవాలో చూద్దాం చూడండి. ఓకే, 15 men ఒక వర్క్ని 10 డేస్లో చేస్తుర్రు అంటే, సో ఇదే వర్క్ని 10 men 15 డేస్లో చేస్తారని చెప్పొచ్చు కదా. ఓకే, సో టోటల్ వర్క్ అయితే సేమ్ కదా, నేనేం చేంజ్ చేయట్లేదు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, సో రివర్స్ ఇస్ ఆల్సో పాసిబుల్. ఓకే, జస్ట్ ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జనరల్గా 15 men 10 డేస్లో చేస్తారంటే ఖచ్చితంగా 10 men 15 డేస్లో చేస్తారంటే కదా. ఓకే, ఇక్కడ 20 men, మనం 20 men అడుగుతున్నాం. ఓకే, సో 20 men అంటే మెన్ డబుల్ అయ్యారు అనుకోండి, వర్క్ హాఫ్ అవుతుంది కదా. ఓకే, సో వర్క్ హాఫ్ అవుతుంది అంటే 15 డేస్లో చేసే వర్క్ని 7.5 డేస్లో చేస్తారు అంతేనే కదా. సో 20 men అయితే 7.5 డేస్. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. దీనికి మీరు అసలు పెన్ పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ చదివేటప్పుడే 15 men 10 డేస్ అంటే ఆటోమేటిక్గా 10 men 15 డేస్లో చేస్తారు. 20 men అంటే అందులో హాఫ్ అంతే కదా. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు అనుకుందాం, ఇద్దరు మనుషులు 10 రోజుల్లో చేస్తారు అంటే ఒక్కనికైతే 20 రోజులు పట్టుద్ది అంతే కదా. సో ఒక్కనికి 20 రోజులు పడుతుంది, ఇద్దరికి 10 రోజులు పట్టుద్ది జనరల్గా. ఓకే, సో ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుంది ఎప్పుడైనా మెన్కి వర్క్కి. ఓకే, సో ఒక మనిషి 10 రోజుల్లో చేస్తాడంటే ఇద్దరు మనుషులు 5 రోజుల్లో చేస్తారు. ఓకే, 20 రోజులు కాదు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆ ఒక్క పాయింట్ మీకు బాగా అర్థమైతే టైమ్ అండ్ వర్క్ అంతా చాలా ఈజీ. మ్యాక్సిమం పెన్ పేపర్ లేకుండా చాలా లాజిక్స్ యూజ్ చేసుకొని జనరల్ థింకింగ్తో చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీరు మ్యాక్సిమం షేర్ చేసారు అనుకోండి, సో నేను కూడా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తా. ఓకే, సో ఇంకా నేను పెయిడ్ వాళ్ళకి కూడా కొన్ని క్లాసెస్ చేయాలి, సో అవి కూడా చేస్తాను. నాకు కొంచెం వర్క్ ఉంది అందులో. మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఎగ్జాక్ట్లీ December 15 అంటే December 15కి ఏం జరగవు, మ్యాక్సిమం జనవరి ఎండింగ్లో జరుగుతాయని నాకైతే అనిపిస్తుంది. మ్యాక్సిమం జనవరిలో జరుగుతాయి మీకు, సో 2021లో. ఓకే,
సో ఇంకా మీకు ఎగ్జామ్ డేట్ అయితే తీయలేదు. అవి కూడా ఒక 2, 3 టాపిక్స్ రీజనింగ్‌లో ఉన్నాయి. అవి మీకు అప్పుడు చెప్తేనే బాగుంటాయన్న ఉద్దేశంతో అది కూడా ఒకటి ఉంది నాకు. మీరు లాస్ట్‌లో నేర్చుకొని ఎమ్మటే ఎగ్జామ్‌లో అటెంప్ట్ చేస్తే అయిపోతది ఆ రీజనింగ్ టాపిక్స్ కూడా. ఓకే. సో థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.